ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క శుక్రవార దినాన ప్రభు సన్నిధిలో మనందరం ఈ రీతిగా కూడుకుంటున్నాం. అందుకై ప్రభుకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో అందరం కూడా చాలా సంతోషంగా అనేక విధములైనటువంటి ఆ, పనులతో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాం. ఇంతవరకే జూమ్ స్టార్ట్ అయినప్పుడే పాప అడిగింది, "ఆ, అందరిది షాపింగ్ అయిపోయిందా?" అది ఇది అని. క్రిస్మస్ అంటే షాపింగ్లు, ముందు ఇంటి మీద స్టార్ పెట్టాలి, ఇల్లు డెకరేట్ చేసుకోవాలి, సమయం చూసుకొని షాపింగ్కి వెళ్ళాలి, ఒక వారం 4-5 రోజుల ముందట పిండి వంటలు మొదలు పెట్టాలి. ఇవన్నీ ఉండాలి, పండుగ కాబట్టి సంతోషకరం, సంతోషంగా జరుపుకోవాలి. కాకపోతే ఇంటి మీద స్టార్ ఉంటేనే క్రిస్మసా? కొత్త బట్టలు కొనుక్కుంటేనే క్రిస్మసా? పిండి వంటలు చేసుకొని అందరికీ పంచి ఇస్తేనే క్రిస్మసా? అసలు క్రిస్మస్ అంటే అర్థమేంటి? క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటూ ఉన్నాం? దేవుడు చెప్పాడు కదా. ఏమని చెప్పాడు అనంటే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉంది. గొర్రెల కాపర్లు కాచుకుంటూ ఉండగా ప్రభు దూత వారి మధ్యకు వచ్చి చేసినటువంటి ప్రకటన, తెలియచేసినటువంటి విషయం. కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి దినాలు, పండుగ, ఖచ్చితంగా అందరము కొత్త బట్టలు వేసుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, అలాగే ఇంటి మీద స్టార్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే గుర్తు. క్యారల్స్, ఒకరోజు జ్యోతి కూడా వాళ్ళ ఇంటికి క్యారల్స్ వస్తూ ఉంటే విమల అక్కకు ఆ ఆ దినాన్ని నడిపించమని అప్పగించటం. సో క్యారల్స్ కూడా ఇంటింటికి వస్తూ ఉంటారు. చాలా మంచిది, ఇవన్నీ మనకు సంతోషాన్ని కలిగించేటివి. మంచిది. దేవుని వాక్యం ఏం చెబుతుందో ఒక మాట మనం చూసుకుందాం. ఇదే లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనంలో, రెండవ భాగంలో, అంటే 10వ వచనం అంతా కూడా దానికి సంబంధించిందే. ప్రత్యేకంగా మనకు అవసరం ఏంటి అని అంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేను అనగా దూత చెప్తున్నటువంటి మాట. నేను మీకు, మీకు అనగా ఆ గొర్రెలు మందలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరు, నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ విషయం చెప్పడానికే దూత వారి మధ్యకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జన్మించాడు అని చెప్పటానికి దూత, పేరు విషయంలో గబ్రియేలు దూత మరియకు యోసేపుకు బయలుపరిచారు ఏ పేరు పెట్టాలి అని. ఇక్కడికి గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే జ్ఞానుల దగ్గరికి వచ్చినప్పుడు, జ్ఞానులు నక్షత్రాన్ని చూచి రాజు పుట్టాడు ఎక్కడో, అక్కడికి ఇది మమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పి వాళ్ళు రాజుగానే వచ్చారు. ఎస్, ఆయన రాజే. అందుకే హేరోదు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఆ నక్షత్రాన్ని చూచి మేము ఇక్కడికి వచ్చాము అంటాడు. ఆయన యూదులకు రాజే. మరి ఇక్కడ గొర్రెల కాపరుల దగ్గరికి వస్తే చెప్పబడినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అని అన్నారు. రక్షకుడు పుట్టాడు అని గొర్రెల కాపర్లకు చెప్తున్నారు. పేరు చెప్పలా. యేసు అనలేదు, ఇమ్మానుయేలు అనలేదు, క్రీస్తు అనలేదు, ఏమీ చెప్పలేదు. వారికి చెప్పబడినటువంటి విషయం ఏంటి అనంటే, లోకానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు యూదాదేశపు బెత్లహేములో. ఆ విషయాన్ని వారికి ప్రకటించారు. ఈ విషయము రక్షకుడు అని చెప్పి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పేటప్పుడు దానికి ముందు పలికినటువంటి మాటలే మనం చదువుకున్నాం 2వ భాగంలో. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, యేసుక్రీస్తు ప్రభుల వారు
ఒకరికి, ఒక మతానికి, ఒక వర్గానికి మాత్రమే ప్రభువు కాదు అని దూత చాలా స్పష్టంగా ప్రకటన చేసింది. ఇది మతం కాదు అనే దానికి మనకు ఆధారం కూడా ఇదే. క్రైస్తవ్యం ఇది. ఇది క్రిస్టియానిటీ. ఇజం కాదు ఇది. జైనిజం కాదు, బుద్ధిజం కాదు, హిందూయిజం కాదు ఇది. ఇస్లామిజం అంతకంటే కాదు ఇది. మరి ఏంటిది అని అంటే క్రిస్టియానిటీ. ఇది క్రైస్తవ్యం. దీన్ని మతంగా చూడకూడదు. అందుకే అక్కడ దూత చాలా స్పష్టంగా చెబుతూ ఉంది, ప్రజలందరికీ ఈయన చాలా అవసరం. ఎవరు ఈయన అంటే రక్షకుడు. ఎవరికి రక్షకుడు అని అంటే ప్రజలందరికీ. ఎందరైతే పాపము చేసి ఆజ్ఞ అతిక్రమించి పాపములో ఉన్నారో వారందరికీ ఈయనే రక్షకుడు. ఆయన పేరే యేసు. ఆయనే క్రీస్తు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. కన్ఫ్యూజన్ లేనే లేదు. ఇక్కడే చెబుతూ ఉన్నాడు, దూతనే చెబుతా ఉంది, ప్రజలందరికీ ఈయన అవసరము. మనము ఆది కాండంలోకి వెళ్తే అక్కడే నేను ఇంతకుముందు కూడా చెప్పినప్పుడు క్రిస్మస్ గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకలో విశిష్టతలు, ప్రత్యేకతలు ఏంటి, ఆయన గొప్పతనము అనేటువంటి విషయాలు నేను పంచుకున్నాను ఇంతకుముందు వీడియో. ఆదిలోనే దేవుడు ప్రణాళిక చేశాడు. ఆదిలో అంటే సృష్టి ఆరంభంలోనే. సృష్టి ఆరంభంలో ఇంకొక జరిగినటువంటి విషయాన్ని ఈ దినము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆరంభంలోనే దేవాది దేవుడు ఆది మానవుడైనటువంటి ఆదామును చేశాడు, పేరు పెట్టాడు, ఆదాము అన్నాడు. ఆయన కొరకు, ఆయన కంటే ముందు సృష్టి మొత్తాన్ని జరిగించి, ఆ సృష్టి మొత్తాన్ని ఏ దినం ఏది చేశాడో దాన్ని అలా సాయంకాలం ప్రశాంతంగా కూర్చొని అంత పరీక్షించుకున్నాడు. తను చేసిన సృష్టి, ఆ దినము చేసిన సృష్టి, పర్టికులర్గా ఆ డే ఏదైతే చేశాడో. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి దినము, రెండవ దినం, మూడవ దినము చూస్తే, మూడవ దినమున ఏం జరిగింది? భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనించు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్ష ఫలములను మొలిపింపగా అని ఉంది. ఇది మూడవ దినాన చేశాడు. సాయంత్రం ఆయన కూర్చున్నాడు. ఆయన చేసినటువంటి ఆ సృష్టి రోజు కూర్చొని హి వాజ్ సాటిస్ఫైడ్. చేసినటువంటి దాన్ని దేవుడు పరీక్షించాడు. ఎప్పుడు? జరిగిన తర్వాత పరీక్షించి తను తనకు తానుగా పలికినటువంటి మాట ఏంటి అని అంటే, ఇది ఆదాముకు మంచిది, ఇది ఆదాముకు మంచిది అని. ఆ సృష్టి చేసినటువంటి ప్రతి క్రమంలో ఆయన చివరిగా చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, ఇది మంచిదని దేవుడు చూచెను. మీరు ఆదికాండం మొదటి అధ్యాయము 23 వచనాల వరకు చదివితే, అది మంచిదని దేవుడు చూచెను అన్నటువంటి మాట మీరు గమనిస్తారు. ప్రతి సృష్టి చేసిన ప్రతి సందర్భంలో ఈ మాట పలికాడు ఆయన. అంటే ఎంతగా ఆదామును ప్రేమించి ఆదాము కొరకు సృష్టిని చేసి అది మంచిదని దేవుడు చూచి ఆ ఆదామును తీసుకొచ్చి ఆయన ఇంకా శ్రేష్టంగా ఉండటానికి ఏదేను తోటను, ఎందుకనంటే ఆయన ఆయన దేవాది దేవుడే ఆదాముతో సహవాసము కలిగి ఉండటానికి, ఆదాముతో ఆ సంబంధము కలిగి ఉండడానికి, తను ఆదాము కలిసి అనేక విషయాలు మాట్లాడుకోవటానికి, అనేకమైనటువంటి సంగతులు వివరించుకోవటానికి అనువైన స్థలముగా ఏదేను తోటను నిర్మించాడు. ఆ ఏదేను తోట యొక్క క్రమము ఆదికాండం 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 18, 19, 20 వచనాల వరకు ఉంది. అక్కడ దేవుడు ఏం చేశాడంటే, తిరిగి ఆ ఏదేను తోటలో ఆయా జాతుల ప్రకారము మంచి ఫలములనిచ్చే వృక్షాలను దేవుడు పెట్టాడు. అక్కడ పెట్టి ఆదాముతో చెప్పాడు. ఆదామే, జాగ్రత్తగా గమనించండి, ఇప్పటి వరకు ఆదామే ఉన్నాడు, అవ్వలేదు. ఆదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే, ఇక్కడున్నటువంటి ప్రతి వృక్ష ఫలమును నీవు ఖచ్చితంగా తినవచ్చు, ఇవన్నీ నీకు మంచిదే, ఇవన్నీ నువ్వు తిను. కానీ అదిగో
ఏదెను తోట మధ్యలో రెండు వృక్షాలు ఉన్నాయి. అవి రెండు చాలా విలువైనటువంటివి. అందులో మొదటిది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. వాటి జోలికే నీవు వెళ్ళద్దు. అది తిను దినమున నీవు చచ్చెదవు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది క్రీస్తు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటానికి. క్రీస్తే పుట్టడానికి కారణం, దేవుడే మానవునిగా ఈ లోకంలో పుట్టడానికి కారణం ఇదిగా ఇక్కడ జరిగింది. ఆదాముతో ఖచ్చితంగా చెప్పాడు, ఈ వృక్ష ఫలమును నీవు తినే దినమున చచ్చెదవు అన్నాడు. చచ్చెదవు అని అంటే నాట్ ఫిజికల్ బాడీ, స్పిరిచువల్గా చస్తావు. నేను నీకు దూరం అయిపోతాను, నీవు నాకు దూరంగా ఉంటావు, మనిద్దరి సహవాసము విడిపోతుంది. ఈ ధన్యకరమైనటువంటి జీవితాన్ని నువ్వు కోల్పోతావు. అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. జాగ్రత్త అని ఆ ఒక్క వృక్ష ఫలాన్ని గురించే చెప్పి, మీరు చదవండి దయచేసి, లేఖన భాగాన్ని చదవండి. ఆదికాండం 2వ అధ్యాయము 4వ వచనం నుంచి కింది వరకు చదవండి. శ్రేష్టమైనటువంటి నదులను ప్రవహింపచేశాడు ఆదాము కొరకు. ఆదాము కొరకు శ్రేష్టమైనటువంటి వృక్షం, అక్కడ మంచి పండ్లు ఇచ్చే వృక్షాలను మొలిపించాడు. ఆ ఆదాముకు హెచ్చరికగానే రెండు వృక్ష ఫలాలు కూడా అక్కడ పెట్టాడు. అందులో ఒకదాని గురించే చెబుతాడు అక్కడ. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చదివితే, అయితే మంచి చెడ్డల తెలివిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడైనటువంటి ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. మాటల్లో చెప్పలా ఆదామా, అక్కడ తినకు, అది భద్రం జాగ్రత్త అని అనలా, కమాండ్మెంట్ ఇచ్చాడు. కమాండ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆదాము దగ్గరికి అదే ఏదెను తోటలో ఉన్నటువంటి, అదే తన సృష్టిలో ఉన్నటువంటి జంతువులన్నింటినీ పిలిచి పేరు పెట్టే ఆధిక్యత ఇచ్చాడు. ఆదాము ఏ పేరు పెడితే ఆ పేరే ఇప్పటికీ మనము పిలుస్తూ ఉన్నాం. అట్టి గొప్ప ధన్యతను ఇచ్చినటువంటి ఆదాము జీవితంలో ఇంకా ఒక లోటు దేవుడు గమనించాడు. శ్రేష్టమైనటువంటి మంచిదైన సృష్టినిచ్చాడు. అది మంచిదని దేవుడు చూచిన సృష్టి, తను సర్టిఫై చేసినటువంటి సృష్టి ఆదాము కోసం ఇచ్చాడు. ఇదే ఆదాము కోసము అదే చోట ఏదేను అనే ఒక తోటను సహవాసం కొరకు ఏర్పాటు చేసి, అందులో అన్ని వృక్ష ఫలాలు మంచివి ఇచ్చాడు. ఇంకా చూచాడు. తర్వాత జీవజల నదులను ప్రవహింపచేశాడు. నదిలో అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులన్నింటినీ పిలిచి మరి ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఆదామా నీవే పేర్లు పెట్టి వీళ్ళకన్నాడు, పెట్టాడు. ఈ ఆధిక్యత ఇచ్చిన తర్వాత కూడా దేవుడు ఆదాములో ఏమి చూచాడంటే ఒక లోటు చూచాడు. ఆ లోటే సాటి అయిన సహాయం లేదు అని. ఆ సాటి అయిన సహాయంగానే అవ్వను చేసి ఆదాం దగ్గర పెడతాడు. అక్కడి వరకు మొదటి వృక్షాన్ని గురించే మనం చూస్తాం. ఎందుకనంటే 3వ అధ్యాయంలో ఏ వృక్ష ఫలాలనైతే తినకూడదని దేవుడు ఆజ్ఞాపించి నరునికి చెప్పాడో, ఈ విషయం సాతానుకు బాగా తెలుసు. అందుకే సాతాను ఆదాం దగ్గరికి రాలా. తెలియనిది ఎవరికి అన్నట్టు. అందుకే నేను అన్నాను, జాగ్రత్తగా గమనించండి. హవ్వ లేదప్పుడు, ఆదాంకు మాత్రమే ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత ఆదాముతో హవ్వ చేయబడింది, రూపించబడింది, సాటిగా ఏర్పాటు చేయబడింది. సాటి అయిన సహాయము అని మాట ఉంది అక్కడ. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఏ అవ్వకైతే విషయం తెలియదని ఆ అవ్వ దగ్గరికి అపవాది వెళ్తాడు, వెళ్ళి శోధిస్తాడు. అవ్వ మామూలుగానే మాట్లాడుతున్నటువంటి క్రమంలో మామూలుగా మనం కొన్ని అడిషన్స్ ఇస్తూ ఉంటాం. ఎవరైనా నన్ను వచ్చి ఏమైప నన్ను ఆయనను కలవమన్నాను కదా, కలిశావా అంటే, కలిశాము, ఇద్దరం కలిసి భోంచేశాము అంటాడు. ఇది యాడిషన్. అవ్వ కూడా అదే చేసింది. ఏం చేసిందో
మూడవ అధ్యాయంలో మాట చూస్తే, మూడవ అధ్యాయము మూడవ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనే చెప్పాడు ఇందాక చదివితే. కానీ హవ్వ ఏం యాడ్ చేసింది అని అంటే, నేను కదా భోజనం కూడా చేశామని ఎట్లా చెప్పానో, వాస్తవానికి చేయలా, కలిశాను. కానీ వీళ్ళ దృష్టిలో నేను మంచి అని అనిపించుకోవటానికి ఏం చేశానంటే, కలిశాను, భోజనం కూడా చేశాము అంట. అలాగే అవ్వ కూడా ఏం చేసిందంటే, తినకూడదని చెప్పాడు, కానీ అవ్వ యాడ్ చేసింది, వాటిని ముట్టకూడదు అన్నాడు అని. ఆ మాట లేదు అక్కడ, అవ్వ యాడ్ చేసి చెప్పింది. అప్పుడు అపవాది అనుకున్నాడు, "ఓ, దొరికిపోయింది నాకు" అనుకున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఆదాముకు తెలిసినట్లుగానే అపవాదికి కూడా తెలిసిండదు. అందుకే అవ్వ దగ్గరకు వచ్చి శోధనలో పడేయటానికి, ఈజీగా పడిపోవటానికి దొరుకుతుంది అని అనుకున్నాడు. దొరికింది. ఎలా దొరికింది అని అంటే, ఇంకొక మాట యాడ్ చేయటం వలన తను దొరికిపోయినట్లుగా అపవాదికి తెలిసిపోయింది. నో 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 నో, నాట్ ఎట్ ఆల్, మీరు చావనే సావరు, తిని చూడు అని. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, నలుగురితో మాట్లాడిన విషయాలు నేను నా పాత దీంట్లో చెప్పాను, క్రిస్మస్ సందేహం. ఇకపోతే ఈ రెండవ వృక్షం ఉంది అని ఏదైనా తోటలో చెప్పుకున్నాం. ఒకటే తినేశారు, పాపము, ఆజ్ఞ అతిక్రమించారు, పాపం అనేది లోకంలోకి వచ్చేసింది. ఇప్పుడు దేవుడు చేసినటువంటి పని ఏంటి అని అంటే, అదే ఆది కాండము 3వ అధ్యాయంలో ఆ, చివరికి వస్తే 21, క్షమించండి, 24వ వచనానికి వస్తే, అప్పుడు ఆయన ఆదామును ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టి, ఎందుకు అనంటే ఏదేను తోటలో మరి ఒక వృక్షము మిగిలి ఉంది, అందుకే ఇది కూడా తింటాడే అని చెప్పి అని దేవుడు ఏం చేస్తాడంటే, ఆదామును ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను పెట్టాడు. జీవవృక్ష ఫలము, ఇది రెండవది. ఇది కూడా తినకుండా, ఇది తింటాడు అని, లేకపోతే దాన్ని ప్రొటెక్ట్ చేయటానికి, దాన్ని కాపాడటానికి దేవాది దేవుడు ఏం చేశాడంటే, అటు ఇటు తిరుగుతున్నటువంటి ఖడ్గ జ్వాలను, మంటలతో ఉన్నటువంటి ఆ ఖడ్గం, రెండు ఖడ్గాలు ఇలా పడుతూ ఉంటాయి ఆపోజిట్ డైరెక్షన్స్లో. ఎవరు కూడా దాని కింద వెళ్ళలేరు, ఎవరు వెళ్ళలేరు. ఎవరు వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఆ ఖడ్గము వారి మీద పడుతుంది, వారు చచ్చిపోతారు. జాగ్రత్తగా గమనించండి దేవుని ప్రణాళిక. అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాల, ఖడ్గము చంపేస్తుంది, మంట ఉంది దానికి, మంట కాల్చివేస్తుంది ఎవడి కింద పోయినా. అట్టి భయంకరమైనటువంటి నిర్ణయాన్ని దేవాది దేవుడు తీసుకున్నాడు. దేనికోసం అంటే, జీవ వృక్షము మనుష్యుడు తాకకుండా కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు దేవాది దేవుడు. తీసుకున్న తర్వాత దేవుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి అనేక సార్లు, ఏ మానవుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తూ వస్తూ ఉన్నాడో ఆ మానవునికి హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. నా వైపు తిరగండి, నా వైపు తిరగండి, నన్ను చూడండి, నేనొక్కనే మీ కొరకు ప్రాణం పెట్టగలిగిన, మీతో సహవాసం కలిగి ఉండగలిగిన దేవుడను నేనే. నేనే మిమ్మలను పోషించే దేవుడను, నేనే మీకు నిత్య రాజ్యమును అనుగ్రహించే దేవుడను. మీరు నాతోనే ఉండాలి ఎప్పుడు, మీరు నావారు, నా ప్రజలు అని చెబుతూ ఉన్నాడు. చెప్పిన మానవుడు మాత్రం విననే లేదు. మనుషుల చేత హెచ్చరిక చేయించాడు, వినలేదు. అందుకే దేవుడు ఏం చేశాడనంటే, నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు ఇస్తూ, ఎవరైనా పాపం చేసినట్లయితే అట్టివాడు తన శుద్ధీకరణ కొరకు గొర్రెలను కానీ, మేకలను కానీ, పావురాలను కానీ బలి ఇవ్వండి, రక్తము చిందించండి. ఎందుకంటే అక్కడ ఖడ్గం పెట్టాడు. అది కావాలి అనంటే ఒకటి బలి అర్పించబడాలి. దానికి దేవుడు ఏం చేశాడనంటే, గొర్రెలు మేకలు పెడుతూ వచ్చాడు.
వీళ్ళు అప్పగిస్తూ వస్తూ ఉన్నారు. ఏ గొర్రె కూడా, ఏ మేక కూడా, ఏ పావురం కూడా ఆ బలి అర్పించినప్పుడు అది చనిపోయిందే తప్ప తిరిగి జీవాన్ని పొందుకోలేదు. ఆ కాలము నుంచి, ఆది కాలము నుంచి మానవుడు బలి ఇస్తూనే ఉన్నాడు. గొర్రెలు మేకలు చస్తూనే ఉన్నాయి. ఏ ఒక్క మేక గొర్రె కూడా తిరిగి జీవాన్ని పొందుకోలేదు. అందుకే మానవుడు పాపంలోనే ఉన్నాడు. మానవుడు ఎందుకు పాపంలోనే ఉన్నాడు అని అంటే, ఏదైతే బలిగా అర్పించబడిందో అది బలిగా అర్పించబడిన తరువాత జీవాన్ని పొందుకోవాలి, నిత్య జీవాన్ని అనుగ్రహించాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే, తర్వాత ప్రవక్తల ద్వారా కూడా హెచ్చరిక చేస్తూ వచ్చాడు, న్యాయాధిపతుల ద్వారా హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఎక్కడ మానవుడు మాట వినట్లేదు. అందుకే చివరిగా దేవుడు జకర్యా గ్రంథంలో ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అంటాడు, ఖడ్గమా నా గొర్రెల మీదను నా సహకారి మీదను పడుము. ఏ ఖడ్గముతో అంటున్నాడు? ఏదేను తోటకు ఇరువైపులా తూర్పు దిక్కున ఖడ్గ జ్వాలను పెట్టాడో ఆ ఖడ్గ జ్వాలతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, జకర్యా గ్రంథము 12వ అధ్యాయం, క్షమించండి, 13వ అధ్యాయము 7వ వచనం. ఖడ్గమా, ఏ ఖడ్గము? ఆ ఆది కాండంలో ఏదేను తోటలో జీవ వృక్ష మార్గమునకు పోవు మార్గమున ఏ ఖడ్గాన్ని, ఏ ఖడ్గ జ్వాలనైతే పెట్టాడో ఆ ఖడ్గంతో మాట్లాడుతున్నాడు. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఏమన్నాడు? నేను గొర్రెల కాపరిని. దేవుడి ఆలోచన, దేవుడు ప్రణాళిక, క్రిస్మస్ అంటే ఇది. దేవుడు మనతో, లేకపోతే మనము దేవునితో నిత్యమైనటువంటి సహవాసంలో ఉండాలని, ఆ నిత్య రాజ్యములో ఆయనతో మనం ఉండాలని ఏ మానవుణ్ణైతే ఆదికాండంలో చేసుకున్నాడో, ఏ మానవుని కోసమైతే ఏదేను తోటను నిర్మించాడో, అందులో మనము నివాసం ఉండటానికి అనాది కాలం నుంచి చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ మానవుడు వినడు. అందుకే చివరిగా దేవుడు తానే మానవునిగా ఈ లోకంలోకి రావలసి వచ్చింది, వచ్చాడు. ఎలా వచ్చాడంటే, జకర్యా గ్రంథంలో ఆ ప్రవచనమును నెరవేరుస్తూ. జకర్యా గ్రంథం ఎక్కడుందో తెలుసు కదా? పాత నిబంధన లాస్ట్ బుక్. అక్కడ ఖడ్గముతో చెప్తాడు, ఇదిగో నా గొర్రెల కాపరిని నేను పంపిస్తూ ఉన్నాను. ఇదిగో నా ప్రియ కుమారుడు, నా అద్వితీయ కుమారుడు, నా ఏకైక కుమారుడిని నేను పంపిస్తూ ఉన్నాను. ఆయన మీద నీవు పడు. ఆయనే మార్గమును సరళము చేస్తాడు. ఎక్కడికి? జీవ వృక్ష జీవ ఆ, ఏమంటారు దాని పేరు చూద్దాం మనం. జీవ వృక్షమునకు పోవు మార్గము. దాన్ని మార్గము సరళము చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ రెండు మాటలు తను పలికాడు. నేనే మార్గమునన్నాడు, నేనే గొర్రెల కాపరిని అన్నాడు. గొర్రెల కాపరిగా ఖడ్గం కిందికి పోయింది ఆయనే. ఏ మార్గమైతే మూసుకుపోయిందో ఆ మార్గాన్ని తిరిగి తెరచింది ఆయనే. అందుకే ఆయన అన్నాడు, నేను మార్గమును, నేనే సత్యమును, నేనే జీవ వృక్ష ఫలాన్ని ఇచ్చే దేవుడను. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుడి ప్రణాళిక. ఇది అసలైన క్రిస్మస్. ఏంటి అనంటే, మనము దేవునితో సహవాసం కోల్పోయామని. ఆ కోల్పోయిన సహవాసాన్ని తిరిగి దేవుడు మనకు అనుగ్రహించటానికి ఆయన ఈ కార్యం చేశాడు. అక్కడ ఆజ్ఞ అతిక్రమించబడింది, శిక్ష తప్పకుండా అనుభవించాలి. అందుకే అక్కడ శిక్షించాడు. శిక్షించిన దేవుడు ప్రేమామయుడు కాబట్టి, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి, అట్టి ప్రేమ చేత ఏ మానవుణ్ణైతే సహవాసానికి దూరంగా ఉంచాడో అట్టి మానవుని తానే దగ్గరికి తీసుకున్నాడు. మనం కాదండి. అబ్బో, మనం మూర్ఖులం, చస్తే మాటినం. ఆయనే తిరిగి మానవునిగా ఈ లోకానికి వచ్చి, అందుకే గొర్రెల కాపరితో చెప్పాడు ఈ మాట, ఏది? నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
గొర్రెల కాపరిలతోనే చెప్పటానికి కారణం, ఆయన బలియాగంగా ఆ ఖడ్గము కిందికి గొర్రెల వలె ఆయన వెళ్తూ ఉన్నాడు. అందుకే కదా ఆయనను ఎంతమంది ఎన్ని మాటలు అడిగినా ఆయన మాట్లాడలేదు. గొర్రెవలే ఆయన మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. సాధు అయినటువంటి గొర్రెవలే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ గురించి నీవు నేను మన ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే పెట్టాలి. నేను దానికి వ్యతిరేకమేం కాదు, చెప్తూ ఉన్నాను ఊరికే. దీని వలన సువార్త ప్రకటించబడాలి అన్నటువంటిది. ఏంటి ఆ సువార్త అనంటే, ఇది జరిగింది. మానవుడు ఏ సహవాసం అయితే దేవునితో కోల్పోయాడో ఆ సహవాసాన్ని తిరిగి మానవుడు పొందుకోవటానికి దేవుడి లోకానికి వచ్చాడు అన్నటువంటి విషయం. ఊరికే రాలా. ఇందాక నేను చెప్పాను, ఆది ఆదిలో దేవుడు నియమించినటువంటి ఆజ్ఞలలో మానవుడు తప్పిదము చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవునితో సన్నిహితుడిగా ఉండటానికి బలి అర్పించమన్నాడు మేకలను, గొర్రెలను. ఏ మేక గొర్రె తిరిగి బ్రతకలేదు అని చెప్పాను అక్కడ. కానీ గొర్రెల కాపరిగా ఆయనే ఆ ఖడ్గము కింద పడి మరణించి 3 దినములు సమాధిలో ఉండి మూడవ దినాన్న తిరిగి లేచిన ఏకైక గొర్రె పిల్ల నా యేసయ్య. నా యేసయ్య ఒక్కడే గొర్రెలుగా, గొర్రె కాపరిగా ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి అలాగే సమాధిలో ఉండలేదు, ఆయన తిరిగి లేచాడు. అందుకే ఆయన నిజమైన దేవుడు. అందుకే ఆయన సజీవుడు. అందుకే ఆయన అన్నాడు ఆ నిర్గమాకాండంలో. మోషే అడుగుతాడు, అయ్యా నేను మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే పేరు అడుగుతాను, నేను ఏం చెప్పాలి అని అంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పు అన్నాడు. ఐ యామ్ దట్ ఐ యామ్. ఆయన ఉన్నవాడు. ఆయనకు మరణము లేదు. ఆయన సజీవుడు. అందుకే మరణాన్ని జయించి తిరిగి లేచి మంచి కాపరిగా మన కొరకు ప్రాణం పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మంచి కాపరి ఇప్పుడు గొర్రెవలే వచ్చాడు, గొర్రెవలే ప్రాణం పెట్టాడు. చాలా మంచి దేవుడు. ఇలా మంచి దేవుడు అని మరలా మనం మన పాపాల స్థితిలో తిరుగుతూ ఉంటే, ఈ మంచి గొర్రె రేపు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. అప్పుడు గొర్రెవలే రాడు, గర్జించు సింహము వలె వస్తాడు. ఆయన నోటికి బలి అవుతావా? గర్జించు సింహము. కాబట్టి ఈ రాత్రి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెల కాపరిగా వచ్చిన ఆయన చెబుతూ ఉన్నాడు, ఎందరైతే ఎక్కడైతే నా నామం పేరట పాపాలు ఒప్పుకుంటారో వారందరినీ క్షమించే దేవుడను, నేను రక్షకుడను. ఐఎమ్ ఓన్లీ నేను ఒక్కనే రక్షించేవాడిని. నేను తప్ప ఈ భూలోకంలో ఎవరు. అందుకే ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు మొదటి ఆజ్ఞగానే చెప్పాడు, నేనే దేవుడను. అప్పటికి ఎవరూ లేరు, ఎవరు కాదు. నేనే నిజమైన దేవుడను అని చెప్పాడు. కాబట్టి ఆయనే దేవుడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే యథార్థవంతుడు. ఆయన మాత్రమే పాపములను క్షమించగలిగిన, క్షమాపణ కలిగినటువంటి దేవుడు, క్షమించే దేవుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11లో మనం చదువుకున్నట్లుగా ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం. అమ్మ, సంతోషం అనేది నిజంగా మనం వేసుకున్న బట్టల్లో కానీ, మనం చేసుకున్న పిండి వంటల్లో కానీ, మనం పెట్టుకున్నటువంటి డెకరేషన్స్లో కానీ లేదు. మరి ఎక్కడుంది అని అంటే, క్రీస్తునందే నిజమైన సంతోషం ఉంది. నీవు క్రీస్తులో ఉన్నావా? నీవు సంతోషంలో ఉన్నావు. చెప్పుకునే క్రీస్తులో ఉన్నావా? ఊరికే క్రీస్తులో ఉన్నావా? నీలో సంతోషం లేదు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆర్టిఫిషియల్ సంతోషాన్ని తెచ్చుకుంటూ ఉన్నామేమో. గమనిద్దాం, ఇవన్నీ ఆర్టిఫిషియల్. ఇవి మనకు సంతోషాన్ని ఇస్తున్నాయని మనం అనుకుంటూ ఉన్నాం, అంతే. భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటి అని అంటే,
రక్షకుని నీవు అంగీకరిస్తే, రక్షకుని నీవు స్వీకరిస్తే. అందుకే గొర్రెల కాపర్లు ఏం చేశారంటే, వాళ్ళకు చెప్పినప్పుడు, ఆ దూత వచ్చి చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు చేసినటువంటి ఆ కార్యం ఏంటి అని అంటే, ఆ, ఎక్కడో కింద ఉంది, 18, 19 అనుకుంటాను. 18, 19. గొర్రెల కాపరు తమతో చెప్పినటువంటి సంగతులను విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడారు. గొర్రెల కాపర్లు ఏం చేశారంటే, పైన ఉంది, క్షమించండి. ఆ, ఆ దూతలు తమ 15 వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయుచున్నాడు, మనము బెత్లహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నాను, అప్పుడు ఆనాడు గొర్రెల కాపర్లు త్వరగా ప్రకటించటానికి, చూడటానికి వెళ్ళారు. చూశారు. చూసి వచ్చి అనేకులకు క్రీస్తు పుట్టాడు, రక్షకుడు పుట్టాడని ప్రకటించినట్లుగా లేఖన భాగాలు చెబుతూ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల జీవిత కాలంలో క్రిస్మస్ చేస్తూ ఉన్నాం. త్వరగా వెళ్ళి ఒకరికి చెప్పండి ఈరోజు. ఇది నిజమైన క్రిస్మస్. ఇది దేవుడు కోరుకుంటున్నది. కాబట్టి గొర్రెల కాపర్లను దేవుడు ఎందుకు ఈ సంతోషకరమైనటువంటి సువర్తమానము అని అక్కడ ఉంది. మంచి వర్తమానం ఇది. ఏంటి ఆ మంచి అని అంటే, రక్షకుడు పుట్టాడు. మీకు ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయనను మీరు పూజించండి అని చెబుతాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మన జీవితాలను సరిచేసుకొని నిజమైన క్రిస్మస్ ఇచ్చే సంతోషాన్ని మనమందరం కూడా అనుభవించులాగున దేవుడటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.